ఆయన హాయ్. గుంటూరు కారం ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా, ఖచ్చితంగా రీసెంట్గా వచ్చేసి కుర్చీ తాత సాంగ్ వచ్చింది, వచ్చింది. ఎలా అనిపించింది? కుర్చీ మడతపెట్టంటే ఇంకా మినిమం ఉంటుంది మనకి, ఎందుకంటే మన మసాలా తెలంగాణ ఎలా ఉంటుంది తెలిసిందేగా. సో అందుకని సాంగ్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా పోతూనే ఉన్న వ్యూస్ అయితే, ఎందుకంటే మన ఫోక్ నుంచి తీసుకున్న ఏదైనా దాదాపు హిట్ అయిన సాంగ్సే ఎక్కువగా ఉన్నాయి. సో మన మూవీస్లో చాలా చాలా చూసాం, ఫోక్ నుంచి ఎక్కువగా తీసుకున్న సాంగ్స్. మన ఫోక్ వాళ్ళు మూవీస్ నుంచి సాంగ్స్ తీసుకోవడం కంటే ఫోక్ నుంచి తీసుకున్న సాంగ్సే ఎక్కువగా ఉన్నాయి మూవీలో మనం చూసుకున్నట్టయితే. సో ఏది హిట్ ఉంటే అది మన మూవీస్లో చూస్తూనే ఉన్నాం. బికాస్ వీటి వల్ల హిట్ అవుతాయని కాదు, బట్ ఏంటంటే హిట్ ఉన్నాయి కదా, ఇంకా హైప్ చేయడానికైతే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇంకా ఇంతకుముందు త్రివిక్రమ్ గారి కాంబినేషన్, మహేష్ బాబు కాంబినేషన్లో అతడు కానీ కలేజ్ కానీ నిరాశపరిచింది. ఓకే, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ మేబీ అవి రెండింటిని దాటుకొని మనని హిట్ ఇచ్చి మనని సాటిస్ఫై చేస్తారేమో, హ్యాపీ చేస్తారేమో అనుకోవచ్చు కదా. గుంటూరు కారం అంటే టైటిల్లోనే ఉంది, మంచి హాట్. ఖచ్చితంగా మూవీ కూడా అంతే గరంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాల్లో ఒక రేంజ్లో ఉన్నాయి. సో అదే రేంజ్లో మనకి మూవీకి ఇట్లా వచ్చినట్టయితే మనకు కూడా మాస్ మసాలా మస్తు ఉంటుంది. మహేష్ బాబు కాంబినేషన్ ఫస్ట్ టైం కదా చూస్తున్నారు కదా ఎలాగో. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాం. సో చూడాలి ఇంకా ఏమవుద్దో.